స్టీల్ సిటీ విశాఖపట్నం మీద కూటమి సర్కారు సీతకన్ను ఇప్పుడు ఆ ఏరియా అంటే ఆ నగర ప్రాధాన్యతను ప్రతిష్టను దెబ్బతీసేలాగా దేశం దృష్టిలోనే ఒక అవమానకర నగరంగా మారిపోయింది. దీనికి కారణం ఏంటంటే రీసెంట్గా ఇండియన్ బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ అనే ఒక సంస్థ సర్వేలో దేశవ్యాప్తంగా అంటే రియల్ ఎస్టేట్ బాగా జరిగే నగరాలకు సంబంధించి ఒక సర్వే చేసిందనమాట. ఇందులో 1-2 కాదు, ఏకంగా 21% రియల్ ఎస్టేటు పూర్తిగా డౌన్ అయిపోయింది విశాఖ నగరంలో అని చెప్పి ఒక రిపోర్ట్ బయటపెట్టిందనమాట. జైపూర్, నాగ్పూర్, భువనేశ్వర్, మొహాలి, విశాఖపట్నం, లక్నో, కోయంబత్తూర్, గోవా, భోపాల్ అండ్ త్రివేంద్రం. కోయంబత్తూర్ saw the largest rise in sales volume at 36. At the same time, Visakhapatnam experienced the most significant decline at 21%. Regarding value, Bhubaneswar recorded the highest growth at 47%, while Nasik saw a 2% drop. సో మిగతా నగరాలు అంటే టైర్ 2 నగరాలు కోయంబత్తూరు, సూరత్, వడోదర, గాంధీనగర్ లాంటి వాటితో పోలిస్తే విశాఖపట్నం 21% రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది.